పర్షియన్ గల్ఫ్ గగనతలం ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాకు ఒక అంతు చిక్కని పీడకలగా మారింది. గాలిలో అదృశ్యమై వచ్చి శత్రువుల గుండెల్లో నిద్రపోయే స్టెల్త్ మాయావి F-35 ఫైటర్ జెట్ల అడ్రస్ ఇప్పుడు గల్లంతవుతుంది. ప్రపంచానికే పెద్దన్నగా చెప్పుకునే అమెరికా సూపర్ ఫైటర్లపై ఇరాన్ డిజిటల్ దయ్యాన్ని ప్రయోగించిందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. రాడార్లకు చిక్కని ఈ బాహుబలి ఫైటర్లు ఇప్పుడు ఫ్లైట్ ట్రాకింగ్ యాప్స్లో సామాన్యులకు కూడా దర్శనమిస్తున్నాయి. వందల కోట్ల డాలర్ల విలువైన డ్రోన్లు మాయమవుతున్నాయి. గాల్లోనే పెట్రోల్ పోసే భారీ ట్యాంకర్లు అదృశ్యమయ్యాయి. ఇప్పుడు F-35 ఫైటర్లు కూడా కాపాడమంటూ ఆర్తనాదాలు పెడుతున్నాయి. అసలు పర్షియన్ గల్ఫ్ ఆకాశంలో ఏం జరుగుతుంది? అమెరికా సాంకేతిక లోపమా లేక ఇరాన్ వేసిన మాస్టర్ ప్లానా? అమెరికా F-35 ప్రతిష్టను గాలిలో గింగిరాలు తిప్పిస్తున్న ఆ హైటెక్ సస్పెన్స్ ఏంటి? వాచ్ ది స్టోరీ. గల్ఫ్ గగనతలంలో డిజిటల్ దయ్యం ఉందా? అమెరికా F-35 స్టెల్త్ గర్వం గాల్లో కలిసిందా? అగ్రరాజ్యం ఆయుధాలకు గ్రహచారం బాలేదా? మీకు తెలుసా, ఇంతకాలం F-35 యుద్ధ విమానం అంటే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సూపర్ ఫైటర్ జెట్. యుద్ధ విమానాల్లో ఎదురులేనిది తిరుగులేనిది ఇది. ఈ ఫైటర్ జెట్ వస్తున్నట్టు రేడర్లు కూడా గుర్తించలేరు. ఎవరికి దాని శబ్దం కూడా వినిపించదు. అసలు ఏం జరిగిందో తెలిసేలోపే పని పూర్తి చేసుకుని F-35 చెక్కేస్తుందని పేరు. కానీ ఇప్పుడు పర్షియన్ గల్ఫ్ గగనతలంలో సీన్ రివర్స్ అయింది. శత్రువులను భయపెట్టాల్సిన ఈ సూపర్ హీరో ఫైటర్లు ఇప్పుడు గాలిలో ఉండి కాపాడండి అంటూ సందేశాలు పంపుతున్నాయి. సాధారణంగా గాల్లో ఉన్న ఏదైనా విమానం ప్రమాదానికి గురైతే వెంటనే పైలట్ కోడ్ 7700 సందేశాన్ని పంపుతాడు. కోడ్ 7700 పంపాలంటే అదేదో చిన్న టెక్నికల్ ఇష్యూ ఏమాత్రం కాదు. పరిస్థితి చేయి దాటిపోయిందని దాని అర్థం. గత 24 గంటల్లోనే 2 F-35 యుద్ధ విమానాలు ఇలాంటి సిగ్నల్స్ ఇచ్చాయంటే ఆకాశంలో ఏదో వింత జరుగుతోందని అర్థం. తాము ప్రపంచంలోనే గ్రేట్ అని, తమ ఫైటర్లకు ఏమీ కాదని పైకి అమెరికా మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తోంది. కానీ లోపల మాత్రం ఇంజన్లు ఎందుకు మొరాయిస్తున్నాయో తెలియక జుట్టు పీక్కుంటోంది. మరోవైపు ఇరాన్ మాత్రం ఇప్పటికే తమ పాత రాడర్లలో అదృశ్యంగా వచ్చే F-35 యుద్ధ విమానాలను చూసేశామని గొప్పలు చెప్పుకుంటోంది. అంతేకాదు, వాటిని టచ్ కూడా చేశామని కథలుగా ఆ దేశ మీడియా రాసేస్తోంది. గల్ఫ్ ఆకాశంలో అమెరికా గ్రహచారం బాలేదా? లేక వరుస వింతలు వెనుక సీక్రెట్ ఏదైనా ఉందా? నిజానికి ఏప్రిల్లో ఒక ఖరీదైన నిఘా డ్రోన్ ఆకాశంలో చాలా ఎత్తులో ఎగురుతూ హాయిగా వెళ్ళింది. కానీ ఆ నిఘా డ్రోన్ ఆ తరువాత మాయమైపోయింది. మొన్నటికి మొన్న యుద్ధ విమానాలకు పెట్రోల్ పోయాల్సిన భారీ ట్యాంకర్ విమానమే నా ప్రాణం పోతోంది కాపాడండి బాబోయ్ అని మొత్తుకుంటూ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇప్పుడు సూపర్ ఫైటర్ జెట్లుగా పేరున్న F-35లు అబుదాబి బేస్లో ల్యాండ్ అయ్యేందుకు దారులు వెతుక్కుంటున్నాయి. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, ఈ బాహుబలి ఫైటర్లు శత్రువుల దాడులతో దెబ్బతిన్నాయా? లేక గల్ఫ్ దేశాల ఎండ వేడిమికి వాటిలోనే హైటెక్ చిప్లు కాలిపోయాయా అన్నది పెద్ద సస్పెన్స్. రాడర్లకు చిక్కని ఈ విమానాలు ఇప్పుడు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్లలో సామాన్యులకు కూడా దర్శనమిస్తున్నాయి. అతిగా కనిపిస్తే విలువ ఉండదన్న సామెతను పాటిస్తున్నాయో, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నాయో, లేదంటే అమెరికా ఆయుధాల్లో నిజంగానే టెక్నికల్ ప్రాబ్లం ఉందో తెలియడం లేదు. తమ విమానం అదృశ్య రూపంలో వచ్చి దెబ్బ కొడుతుందన్న అమెరికాకు ఇప్పుడు తమ విమానం దెబ్బతిని ఎక్కడుందో వెతకండనే పరిస్థితికి రావడం నిజంగానే హైటెక్ జోన్. వాస్తవానికి అమెరికాకు గర్వంగా చెప్పుకునే F-35 ఒక యుద్ధ విమానం మాత్రమే కాదు, అది నింగిలో ఎగిరే ఒక సూపర్ కంప్యూటర్. కానీ విచిత్రం ఏమిటంటే, మన ఇళ్లలో కంప్యూటర్ హ్యాంగ్ అయినట్టు ఇప్పుడు పర్షియన్ గల్ఫ్ గాలిలో ఈ 10 కోట్ల డాలర్ల కంప్యూటర్ నాట్ రెస్పాండింగ్ అన్న బోర్డు తిప్పేస్తున్నాయి. అమెరికా F-35 ఫైటర్లు కాపాడంటూ వేడుకోవడంపై అప్పుడే ఇరాన్ మైండ్ గేమ్ మొదలు పెట్టేసింది. ఆ దేశం మీడియా ప్రస్తుతం ఓ రేంజ్లో రెచ్చిపోతుంది. అమెరికా చెబుతున్న బాహుబలి ఫైటర్లను తాము తుక్కు చేశామని ప్రచారం మొదలు పెట్టేసింది. చివరికి మన దేశంలోని హైదరాబాద్లోని ఇరాన్ కాన్సులేట్ కూడా ఈ విషయంలో గట్టిగానే గొంతెత్తింది. అంటే యుద్ధం సరిహద్దుల్లో జరుగుతుందో లేదో తెలియదు, కానీ ఇన్ఫర్మేషన్ వార్లో మాత్రం ఇరాన్ ఎప్పటికీ బాంబులు వేసేస్తోంది. ఇంత జరుగుతున్నా అమెరికా మాత్రం ఆల్ ఈజ్ వెల్ అన్నట్టు పోజులు కొడుతోంది. విమానం కూలిపోలేదని, శకలాలు లేవని అమెరికా వాదిస్తోంది. నిజమే మరి, స్టెల్త్ టెక్నాలజీ అంటేనే రాడర్లకు కనిపించకుండా ఉండటం. మరి కూలిపోతే
ఆ శకలాలు కూడా స్టెల్త్ టెక్నాలజీతో ఎవరికీ కనిపించకుండా మాయమైపోయాయేమో అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఎందుకు F-35 స్పెషల్? ఈ యుద్ధ విమానం ధర వింటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒక్క F-35 ధర $10 కోట్ల. మన కరెన్సీలో చెప్పాలంటే 800 కోట్ల పైమాటే. ఇంత రేట్ పెట్టి కొన్న ఈ విమానం చిన్న సమస్యకే కోడ్ 7,700 పంపుతుంటే అమెరికా ఖజానాకు గుండెపోటు రావడం ఖాయం. కనిపించని మాయవిగా పేరున్న F-35 శత్రు దేశంలోకి వెళ్లి టార్గెట్ను ధ్వంసం చేయడం దీని స్టెల్త్ ప్రత్యేకత. కానీ ఇప్పుడు శత్రు దేశంలోకి వెళ్లడం దేవుడెరుగు. బయటకు రావడానికి దారి వెతుక్కుంటూ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవ్వడం చర్చనీయాంశంగా మారిందే. F-35 యుద్ధ విమానం యుద్ధ క్షేత్రంలో ఉన్న డేటాను మొత్తం స్కాన్ చేసి కంట్రోల్ రూమ్కి పంపుతుంది. బహుశా ఆ డేటాను పంపే క్రమంలో ఏవైనా వైరస్లు అటాక్ చేశాయేమో, లేదంటే సాఫ్ట్వేర్ అప్డేట్ అడుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. శత్రువుల రాడర్లకు చిక్కని ఈ అధునాతన యంత్రాలు ఇప్పుడు సామాన్యుల ఫ్లైట్ ట్రాకింగ్ యాప్లలో కనిపిస్తూ పరువు తీసుకుంటున్నాయి. ఆకాశంలో ఆయుధాలు దాచుకునే ఈ విమానాలు ఇప్పుడు తమ భయాన్ని మాత్రం దాచుకోలేకపోతున్నాయి. ఇది ఇరాన్ వేసిన మాస్టర్ ప్లానా, లేక అమెరికా F-35 స్టెల్త్ టెక్నాలజీకి పట్టిన గ్రహచారమా అన్నది పక్కన పెడదాం. ప్రస్తుతానికి మాత్రం ఈ హైటెక్ ఫైటర్స్ కాస్త లోటెక్ టెన్షన్లో ఉన్నాయన్నది మాత్రం వాస్తవం. ఇన్నాళ్ళు F-35 ఫైటర్ అంటే సూపర్ హీరో, గాడ్ ఆఫ్ వెపన్. దాన్ని ఎవరూ తాకలేరు, చూడలేరు, కనీసం ఊహించలేరు. కానీ ఇప్పుడు పర్షియన్ గల్ఫ్లో జరుగుతున్న సీన్లు చూస్తుంటే గాడ్ ఆఫ్ వెపన్కు కూడా గ్రహచారం బాలేదనిపిస్తోంది. ఒక పక్క ఇరాన్ తామే మంత్రమేసి పడగొట్టామని చెబుతోంది. మరోపక్క అమెరికా తమ విమానం అదృశ్యమైంది అంతే, అది కూలిపోలేదని కవర్ చేస్తోంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో విమానాలు వరుసగా బేజారు అవుతున్న తీరు చూస్తుంటే అక్కడ ఏదైనా డిజిటల్ దయ్యం తిరుగుతోందా అనే అనుమానం రాకమానదు. పాపం, గాలిలో విమానాలకు పెట్రోల్ పోసే మొబైల్ బంకుగా పేరున్న KC-135 స్ట్రోకో ట్యాంకర్ కూడా అదృశ్యమైందే. KC-135 స్ట్రోకో ట్యాంకర్ కూడా 7,700 ఎమర్జెన్సీ కోడ్ పంపి ఖతార్ సమీపంలో అడ్రస్ లేకుండా మాయమైపోయింది. దానికంటే ముందు MQ-4C ట్రైటాన్ డ్రోన్ పరిస్థితి కూడా అలాంటిదే. ఈ డ్రోన్ ధర అక్షరాల $24 కోట్ల. ఇది ఏప్రిల్లో హార్ముజ్ జలసంధి సమీపంలో విహరిస్తూ సడన్ గా ఎమర్జెన్సీ కోడ్ పంపి మాయమైపోయింది. అవును, MQ-4C డ్రోను కూలిపోయిందని అమెరికా నౌకాదళం చెప్పింది. ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకునే అమెరికాకు తన అత్యంత ఖరీదైన బొమ్మలు ఇలా గాలిలో గింగిరాలు తిరుగుతుంటే ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇవి సాంకేతిక లోపాలా, లేక ఇరాన్ ప్రయోగించిన ఏదైనా అదృశ్య బాణాలా అన్నది పక్కన పెడదాం. ప్రస్తుతానికి మాత్రం పర్షియన్ గల్ఫ్ గగనతలం అమెరికాకు ఒక హైటెక్ పీడకలలా మారిందన్నది మాత్రం పచ్చి నిజం. ఒక అంచనా ప్రకారం ఫిబ్రవరి చివరి నుంచి ఇప్పటి వరకు యుద్ధంలో $280,000 కోట్ల విలువైన ఆయుధాలను అమెరికా కోల్పోయింది. అంటే మన కరెన్సీలో లెక్కేస్తే అక్షరాల 23,000 కోట్ల రూపాయల పైమాటే. ఇంత సొమ్ముతో ఒక చిన్న దేశాన్ని కొనేయొచ్చు. కానీ అమెరికా మాత్రం ఆ డబ్బును గల్ఫ్ గగనతలంలో మాయాజాలం కోసం ఖర్చు చేస్తోంది. అత్యాధునిక డ్రోన్లు, హైటెక్ రాడర్ వ్యవస్థలు, సూపర్ యుద్ధ విమానాలు, ఇలా లిస్టు చూస్తుంటే చాలా పెద్దగానే ఉంది. ఈ ఫైటర్లు కూలిపోవడంపై అయ్యో అదంతా ఉత్తదే, తమ విమానాలకు చిన్న చిన్న తుమ్ములు వచ్చాయంతే, అంతా బాగుందని అమెరికా చెబుతోంది. వాస్తవమేమిటంటే సూపర్ ఫైటర్లు ఎమర్జెన్సీ కోడ్ను పంపుతున్నాయి, డ్రోన్లు అడ్రస్ లేకుండా పోతున్నాయి, రాడర్లు మాత్రం బ్లాంకుగా చూస్తున్నాయి. ఏదేమైనా పర్షియన్ గల్ఫ్ గగనతలం ఇప్పుడు అమెరికాకు ఒక ఖరీదైన వినోద కేంద్రంగా మారింది. బిలియన్ల కొద్దీ డాలర్లు కరిగిపోతున్నా రిపోర్టులు మాత్రం అన్నీ సవ్యంగా ఉన్నాయని చెబుతున్నాయి. అమెరికాకు ఆయుధాల మీద ఉన్న నమ్మకం కంటే ఆయుధాల వల్ల వచ్చే మార్కెటింగ్ మీద ఉన్న నమ్మకం ఎక్కువ అని అర్థమవుతోంది. చివరకు తేలిందేమిటంటే అమెరికా ఆయుధాలు శత్రువులకు చిక్కుతాయో లేదో తెలీదు, కానీ వాషింగ్టన్ జేబుకు మాత్రం గట్టిగానే చిల్లు పెడుతున్నాయి.